వేలంకిని మాత చర్చ్ దేవి విశ్వాసానికి ప్రతీక. చరిత్రలోనికి ఒక చూపు చూద్దాం. వేలంకిని మాత చర్చ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చ్ వేలంకిని భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో నాగపట్టణం జిల్లా వేలంకిని అనే గ్రామంలో ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రైస్తవ ప్రార్థనా స్థలాల్లో ఒకటి. ఈ పుణ్యక్షేత్రం ఇండియాలోని లూద్రస్ గా పిలువబడుతుంది. చరిత్రలో నిలిచిన ఘటనలు. వేలంకిని మాత ఆవిర్భావాలు 3 సార్లు చోటు చేసుకున్నాయని భక్తుల నమ్మకం. దానిలో ఒకటి పాలవాడు మరియు అమ్మవారి దర్శనం 16వ శతాబ్దంలో జరిగింది. ఓ చిన్న బాలుడు తన తల్లి కోరిక మేరకు పాలతో కూడిన పాత్రను తీసుకుని వెళ్తున్న సమయంలో తడి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడే మాత మరియమ్మ అతనికి ప్రత్యక్షమై నాకు కొద్దిగా పాలివ్వు అంటూ అడిగింది. బాలుడు ఇచ్చిన వెంటనే ఆ పాత్రలో ఉన్న పాలంతా ఉండగానే మాత అంతర్ధానమైంది. ఇది వేలంకిని మాత తొలి ఆవిర్భావంగా నమ్ముతారు. వికలాంగుడు అద్భుతమే పునరుద్ధరణ. ద్వితీయ దర్శనం. వికలాంగుడైన ఓ యువకుడు మాతకు ప్రార్థన చేయగా తన మానసిక నమ్మకంతో సక్రమంగా నడవటం ప్రారంభించాడు. 3. తృతీయ దర్శనం. మత నమ్మకంతో సాగుతున్న ఓ పోర్చుగీస్ నౌక భీభత్సమైన తుఫాన్లో చిక్కుంది. వారు వేలంకిని మాత ప్రార్థించగా అద్భుతంగా తుఫాను తగ్గి వారు సురక్షితంగా తీరం చేరారు. ధన్యవాదంగా వారు చర్చి నిర్మించారు. చర్చి నిర్మాణం మరియు శిల్పకళ ఎలా ఉందో చూద్దాం. తొలిసారిగా పోర్చుగీస్ సముదాయమే 16వ శతాబ్దంలో చిన్న ప్రాథమిక కపెళ్లను నిర్మించారు. తర్వాత 1771లో గోతిక్ శైలిలో వృద్ధి చేసి పెద్ద చర్చిగా మార్చారు. ప్రస్తుతం దీనిలో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి: ప్రధాన ఆలయం, ఆవిర్భావ ప్రదేశం, బాత్ ప్లేస్. శిల్పకళ మరియు ప్రత్యేకతలు. తెల్లని రంగు గల గోపురం గోతిక్ శైలి నిర్మాణం ఆకట్టుకుంది. చర్చి లోపల మాత మరియమ్మ గుడారంలో బంగారు జడలతో విగ్రహాన్ని దర్శించవచ్చు. గుడారాన్ని శాంతంగా అలంకరించబడిన గాజుటలతో తయారు చేశారు. భక్తులు, విశ్వాసాలు, పండుగలు. భక్తుల విశ్వాసాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కేథలిక్ మతానికి చెందిన వారు కూడా ఈ దేవాలయాన్ని దర్శించి మాత వరాలు పొందుతారని నమ్మకం ఉంది. అనేక మంది కోరుకున్న కోరికలు తీర్చబడిన అనంతరం తమ కేశాలను త్యాగంగా సమర్పిస్తారు. కొంతమంది గోపురం వరకు చేతి నడకన లేదా గుడారం చుట్టూ గుడిసెలతో ప్రదక్షిణలు చేస్తారు. వార్షిక ఉత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్ 8న మాతా మరియం జన్మదినం సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. భక్తులు పాదయాత్రలతో వేలంకిని చేరుకుంటారు. కొందరు చెన్నై నుంచి కూడా నడిచి వచ్చే భక్తులు ఉంటారు. ఎలా చేరుకోవాలి? ప్రయాణ సమాచారం మీకు ఇప్పుడు తెలియజేస్తాం. రైలు ద్వారానైతే వేలంకిని రైల్వే స్టేషన్ కి నేరుగా అనుసంధానించబడి ఉంది. నాగపట్నం నుంచి బస్సులు, ఆటోలు లభిస్తాయి. రోడ్డు మార్గం అయితే చెన్నై నుంచి 320 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తంజావూరు నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులు మరియు కార్లు అనేకంగా లభిస్తాయి. విమాన మార్గం ద్వారా అయితే సమీప విమానాశ్రయం తిరిచి, అక్కడి నుంచి 150 కిలోమీటర్లు. వసతి మరియు సదుపాయాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం. చర్చి నిర్వహణలో ఉన్న ధర్మశాలలు, లాడ్జులు ఉన్నాయి. ప్రత్యేకంగా భక్తుల కోసం ఉచిత మరియు చౌక వసతులు కల్పిస్తారు. ఆలయ ఆవరణలో ఫ్రీ అన్నదానం కూడా లభిస్తుంది. భక్తుల అనుభవాలు, విశ్వాసాలను స్పృశించిన
అనారోగ్యానికి చికిత్స దొరకని వారు కూడా మాతకు ప్రార్థించి కోలుకున్నారని అనుభవాలు విన్నవారు చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో చికిత్సలతో సాధ్యం కానివి మాత ఆశీర్వాదంతో సాధ్యమయ్యాయంటూ భక్తులు చెప్తుంటారు. కొన్ని కుటుంబాలు సంవత్సరానికి ఒకసారి వచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. సారాంశం, ఎందుకు వేలంకిని విశిష్టమైందో ఇప్పుడు మనం చూద్దాం. మత సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భక్తితో వచ్చి తీర్థయాత్రగా భావించడం, మాత యొక్క అద్భుతాలు, అనుభవాలు, విశ్వాసాల శ్రద్ధ. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయ క్యాథలిక్స్ కూడా వస్తారు. ఇది కేవలం చర్చ్ కాదు, ఆశ, శాంతి, నమ్మకం, ప్రేమకు ప్రతీక. వేలంకిని మాతకు ప్రార్థన చేస్తే నమ్మకంగా మారుతుంది. నమ్మకం జీవితాన్ని మారుస్తుంది. జరిగే విశేషాలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న జరిగే మాత జన్మదినోత్సవం సందర్భంగా లక్షలాది మంది భక్తులు పాదయాత్రతో వస్తారు. అప్పటి వరకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పని లేకపోవటం వంటి సమస్యలతో బాధపడిన వారు అక్కడ ప్రార్థన చేసి మానసిక శాంతిని పొందుతారు. విదేశీయులు కూడా ప్రసాదం పొందిన సంఘటనలు ఇప్పుడు మనం చూద్దాం. అమెరికా, ఫిలిప్పీన్స్, ఇటలీ వంటి దేశాల నుంచి వచ్చిన భక్తులు వేలంకినిలో ప్రార్థించి మాత ఆశీస్సులతో తాము ఎదుర్కొంటున్న కష్టాల నుంచి విముక్తి పొందినట్లు అనుభవాలు పంచుకున్నారు. చిన్నారి భక్తులపై మాత దయ ఏ విధంగా ఉంటుందో చూడండి. వెంకటేష్ అనే 6 ఏళ్ల బాలుడు ఆరోగ్యంగా పుట్టకపోయినప్పటికీ మాత దర్శనం తర్వాత ఆరోగ్యంగా మారాడు. అతని తల్లిదండ్రులు సంవత్సరాల తరబడి మాతకు పాదయాత్ర చేస్తూ వస్తున్నట్లు చెప్తున్నారు. మాతపై విశ్వాసం అన్ని మతాల వారికి ఉంటుంది. వేలంకిని మాత చర్చ్ క్రైస్తవ ఆలయంగా ఉన్న హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్థులు కూడా వచ్చి ఆవిడను ప్రార్థిస్తారు. ఇది మాత మరియు దయాస్వరూపిణి, మానవత్వానికి ప్రతీక అని నిరూపిస్తుంది. మిగతా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో చెప్తాను. చర్చ్ నిర్మాణం. గౌతిక శైలిలో నిర్మింపబడిన ఈ చర్చ్ తెల్లటి రంగులో ఎంతో అందంగా ఉంటుంది. సెప్టెంబర్ 8 నుంచి 10 రోజుల పాటు వార్షిక జాతర జరుగుతూ ఉంటుంది. అనేక భాషల్లో ప్రార్థనలు, మస్సులు నిర్వహింపబడతాయి. తెలుగు, తమిళం, ఇంగ్లీష్, మలయాళం మొదలైన భాషల్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. హోలీ వాటర్ తీసుకొని వెళ్ళటం, కొబ్బరికాయ నైవేద్యం ఇవ్వటం ఇక్కడ ప్రత్యేక ఆచారాలు. వేలంకిని మాత భక్తి విశ్వాసం, అద్భుతాలకు మరో పేరుగా నిలిచింది. ఆమె దయచేత అనేక మంది జీవితాలు మారాయి. మీరు కూడా ఈ స్థలానికి వెళ్ళి మాతను దర్శించి మీ కోరికలు తీర్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.